గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. తెలుగు సినిమా లాస్ట్ ఏంటి మీరు చేసింది? ఊ కొడతారా ఉలికి పడతారా చేశాను, అంతే. మంచు మనోజ్ గారిది అంతే. తర్వాత లక్ష్మీ ప్రసన్న గారు బంగారు రాజుని ఒక సినిమా చేశాను హీరోకి మదర్గా. అది లేటెస్ట్గానే చేశాను, అది మెయిన్ రోల్గానే చేశాను. ఆ తర్వాత అదే చెప్తున్నాను కదా, ఎప్పుడు ఏది అడిగినా లేదా, ఎందుకంటే 1 to 15 నేను ఆల్మోస్ట్ ఏవిఎంలో ఉండేదాన్ని. నేను ఏవిఎంలో 8 మెగాస్ చేశాను. ఓకే, వెరీ ఫస్ట్ మూవీ కూడా ఏవిఎం నుంచే చేశారు మీరు? అది విజయకాంత్ గారు? అది ఏవిఎంది కాదు, అది వచ్చి వాళ్ళ ఓన్ ఫిలిం. విజయకాంత్ గారి ఓన్ ఫిలిం. వాళ్ళ పార్ట్నర్స్ ఇద్దరు ఉండేవారు వాళ్ళది. ఏవిఎంలో వచ్చి నేను ఒక స్త్రీ కథ ఫస్ట్ చేశాను సెకండ్ లీడ్గా. తర్వాత నుంచి మొత్తం అన్ని సీరియల్స్ నేనే హీరోయిన్ ఉండేదాన్ని. ఒక 5-6 మెగాలు చేశాను. లక్కీ చామ్ అందరూ ఏవిఎం ఆర్టిస్ట్ అనే అనేవారు. సో ఇక్కడ మిగతా కంపెనీస్ కూడా చేయకపోవడానికి కూడా మెయిన్ కారణం ఒకటైతే ఒకటి వాళ్ళే ఇచ్చేసేవారు. ఒకటి ఫినిష్ అవ్వడం ఒకటి పూజ, ఒకటి ఫినిష్ అవ్వడం ఒకటి పూజ, అలా జరిగేది. అప్పుడు 15 days ఇక్కడ ఇచ్చేసేదాన్ని, 1 to 15th. 16 to 30 కేరళ ఇచ్చేసేదాన్ని. ఓకే, సో 2 మెగాస్ అలా వెళ్ళిపోవడం వల్ల ఇంకెక్కడ, ఎప్పుడైనా షూటింగ్ లేకపోతేనే ఫ్రీ, కానీ ఆల్మోస్ట్ మీకు ఎప్పుడు ఫ్రీ ఉండేది కాదు. అలా తెలుగు సీరియల్స్ కూడా చేయట్లేదు ఇంకా? ఎందుకంటే తెలుగు కొన్ని రోజుల తర్వాత అక్కడికి షిఫ్ట్ అయిపోయింది. నేను అంతరంగాలు చేసేటప్పుడు ఇక్కడే షూట్, అంతరంగాలు ఇక్కడే, మేము చెన్నైలోనే చేసాం అంతరంగాలు. బాలాజీ వీళ్ళంతా అక్కడి నుంచి వచ్చేవారు, కిన్నెరా గారు, బాలాజీ హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చేవారు. నేను, శరత్ బాబు గారు, అశ్విని అందరు ఇక్కడే ఉండేవాళ్ళు, కల్పన గారు అందరు ఇక్కడే ఉండేవాళ్ళు. మేము నలుగురు ఇక్కడ ఉండేవాళ్ళం. సో ఇక్కడే జరిగేది షూట్. తర్వాత అనుబంధానికి అంతరంగాలు చూసి అనుబంధానికి నన్ను అక్కడ పిలిచారు కాబట్టి ఉషా కిరణ్ మూవీస్ వాళ్ళు అక్కడికి వెళ్ళేదాన్ని, ఈటీవీ నేను వెళ్ళాను. అన్వేషిత కూడా అలాగే, అన్వేషిత అనుబంధం అక్కడికే వెళ్ళాను. ఆ తర్వాత నేను హీరోయిన్ అయ్యి అప్పటి వరకే మామూలు సెకండ్ లీడ్ చేస్తూ ఉన్నదాన్ని. ఏవిఎం వాళ్ళు హీరోయిన్గా ఇచ్చారు. ఆ తర్వాత ఇంకా హీరోయిన్గా కంటిన్యూస్గా చేయడం వల్ల ఇక్కడే ఉండిపోయాను. ఆ తర్వాత మలయాళం ఎంట్రీ అవ్వడం వల్ల ఇక్కడ అసలు ఇంకా తెలుగుకి అక్కడ తర్వాత ఏంటంటే అంతా షిఫ్ట్ అయిపోయింది అక్కడికి. మన హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయారు, చాలామంది ఆర్టిస్టులు షిఫ్ట్ అయిపోయారు. సో నేను షిఫ్ట్ అవ్వలేదు, నాకు ఇక్కడ బిజీగా ఉండడం వల్ల ఏమో మరి నేను షిఫ్ట్ అవ్వలేదు. సో అప్పటి నుంచి తెలుగు చాలా తగ్గిపోయింది. ఆ తర్వాత స్ట్రైట్గా ఫస్ట్ టైం మదర్గా కెరటాల్ మంజులా నాయుడు గారిది. ఎప్పుడు విన్నానే కానీ చాలా హిట్, అది ఇది మంజులా నాయుడు గారికి మొగల్ రేకులు కానీ చక్రవాకం కానీ ఇలాంటివన్నీ అసలు చాలా హిట్ అన్నాను కానీ ఎప్పుడు సో చూడలేకపోయా. అంటే రెగ్యులర్గా చూడలేం కదా, టైమింగ్ మాకు 9 o'clock వదులుతారు నైట్, చూడలేకపోయాను. అక్కడి నుంచి ఫోను కెరటాలు వాళ్ళ సబ్జెక్టు అనగానే సరే మదర్ రోల్ అయినా పర్వాలేదని ఫస్ట్ టైం మదర్కి యాక్సెప్ట్ చేసింది అందులోనే, కెరటాల్లోనే. ఓకే, ఆ తర్వాత రక్త సంబంధం అని, భార్య అని, సో టోటల్గా మదర్గా వెంటనే మన అయితే ఏంటంటే మన తెలుగు వాళ్ళు ఎప్పుడూ నన్ను పిలుస్తూనే ఉన్నారు. సో దానికి నేను చాలా లక్కీ అనే చెప్పుకోవాలి. ఎప్పుడు కూడా నేను ఏదో చెన్నైలో ఉన్నానో నన్ను ఎప్పుడు వదిలేయలేదు, పక్కన పెట్టలేదు. నన్ను అడుగుతూనే ఉన్నారు, పిలుస్తూనే ఉన్నారు. నాకు వీలు కాలేదంటేనే పాపం ఇంకేం చేయలేక వదిలేసేవారు. సో తెలుగు ప్రేక్షకులకి చెల్లిగా పరిచయం అయ్యారు, ఆ తర్వాత మళ్ళీ రీఎంట్రీ తల్లిగా రావడం అనేది, సో క్వైట్ కాంట్రాస్ట్ రోల్స్ అనేవి అక్కడ కనిపిస్తూ ఉంటాయి కదా. చెల్లిగా అయిన తర్వాత హీరోయిన్గా చేశాను జానకి. నా ఫస్ట్ సీరియల్ జెమినీలో జానకి అని, అదే ఫస్ట్ ఏవిఎం వాళ్ళు ఇచ్చింది నాకు సీరియల్. ఓకే, తెలుగు సీరియలే ఇచ్చారు ఫస్ట్ నాకు. తర్వాత తమిళ్కి, తర్వాత సేమ్ జానకి రీమేక్ చేశారు తమిళ్లో, నన్ను నేనే చేశాను. ఆ తర్వాత ఒక 4 మెగాలు వచ్చి తమిళ్లో చేశాను. సో ఫస్ట్ సీరియల్ నేను హీరోయిన్గా తెలుగే, జానకి అని జెమినీలో వచ్చింది. సో ఒక ట్రెడిషనల్ ఆర్థోడాక్స్ ఫ్యామిలీ నుంచి వచ్చిన తర్వాత సినిమాలు అంటే ఫస్ట్ వచ్చినటువంటి రియాక్షన్ ఏంటి అసలు? ఫస్ట్ అందరికీ చాలామందికి మా వాళ్ళకి నచ్చలేదు. అవును, ఎందుకంటే అప్పుడు కొంచెం ఆర్థోడాక్స్గానే ఉండేవారు కాబట్టి కొంచెం చాలామందికి బయట ఎవరు చెప్పలేదు, కానీ చాలామందికి నచ్చేది కాదు, ఎలా ఉంటుందో ఏంటో అని. బట్ నా కెరియర్ బాగుండడం వల్ల అందరూ ఈరోజు హ్యాపీగా ఉన్నారు. మేబీ కెరియర్ కనుక సరిగా నేను డిజైన్ చేసుకోలేకపోతే నాకు అలా ఒకవేళ అమరకపోతే మేబీ కష్టపడేవారేమో. బట్ ఈరోజు అందరూ హ్యాపీ. సో ఆ టైంలో మీనా కుమారి ఇలా సినిమాల్లోకి వెళ్తోందంట, ఎందుకు 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 అనే క్వశ్చనే వచ్చేది. ఎందుకంటే నేను బేసిక్గా మా నాన్నగారు CA, సో నేను అకౌంట్సే తీసుకున్నా ఇంటర్ ఫస్ట్ ఇయర్లో.
అవ్వచ్చు కదా, చదువుకోవచ్చు కదా, ఇది వచ్చేసి ఒక స్టాండర్డ్ అయిన జాబ్ కాదు కదా, మన ఇంట్లో ఎవరు లేరు కదా. బట్ ఏంటంటే మా కజిన్ అప్పటికే సినిమాటోగ్రఫర్. ఓకే. సో తను అప్పటికే ఫిల్మ్ స్టార్ట్ చేసి జీన్స్ తనే చేసింది, సెకండ్ కెమెరా మొత్తం అశోక్ కుమార్ గారితో. సో జీన్స్ తను మొత్తం అన్ని దేశాలు చూసి వచ్చేసింది ఫస్ట్ సినిమాకే. ఓకే. సో అశోక్ కుమార్ గారు, సుహాసిని గారు ఆయన శిష్యురాలే, విజయలక్ష్మి బిఆర్ విజయలక్ష్మి ఆయన శిష్యురాలే, విజయశ్రీ గారు కూడా ఆయన శిష్యురాలే. సో తను ఉండే దానివల్ల కొంచెం ధైర్యం ఉండేది. అంటే మనం ఏం తెలియకుండా అడుగు పెట్టలేదు కదా. సో మన వరకు మనమై వెళ్ళి, మనమై అడిగి, మనమై అవకాశాల కోసం ఎదురు చూడలేదు. సో తనని అడగడము, తను ట్రై చేసిందంటే తను అంటే చేస్తుంది అని చెప్పిన తర్వాత అదే చెప్తాం కదా, హీరోయినే అని ఉంటే ఒకవేళ ఏమైనా నేను చాలా కష్టపడాల్సి ఉండిందేమో, అవకాశాల కోసం నేను వెతుక్కోవాలని, హీరోయినే చేస్తానని ఒకవేళ రూల్స్ ఏమైనా పెట్టుకొని ఉంటే మేబీ కష్టపడాల్సి ఉండొచ్చేమో. నేను ఆ రూల్స్ పెట్టుకోలేదు కాబట్టి నాకు హ్యాపీగా ఇలా జరిగిపోయింది. కజిన్ ఏమో తెర వెనుక ఉంటారు, క్రూ మెంబర్గా ఉంటారు, బట్ మీరు మాత్రం కానీ మేమిద్దరం కలిసి ఒక 2 సినిమాలే చేసాం. తను కెమెరామెన్గా చేసిన 2 సినిమాలకు మాత్రమే నేను వర్క్ చేశాను అనమాట. నేను దాంట్లో చేశాను, మిగతా అంతా తను మామూలుగా మాట్లాడడం వరకే. అండ్ సినిమాలో చేసి వచ్చినటువంటి అమ్మాయి పెళ్ళి అంటే ఆలోచిస్తారు అనేది ఉంటుంది కదా. ఫస్ట్ ఆలోచనే ఉండేది, కానీ మా అత్తయ్య గారు అబ్బాయి వాళ్ళు ఫిక్స్ అయిపోయారు కాబట్టి ఫస్ట్ నుంచి నన్ను చిన్నప్పటి నుంచి అనుకున్నారా? అందుకని ఆ ప్రాబ్లం నేను ఫేస్ చేయలేదు. ముందే చిన్నప్పుడే డిసైడ్ అయిపోయింది. వాళ్ళు డిసైడ్ అయిపోయారు. ఓకే. మీకు ఆప్షన్ లేకుండా చేశారా? నాకు అసలు ఏ ఆప్షన్ ఇవ్వలేదు. సో నేను మొత్తం నా కెరియర్ మీదే నేను కాన్సన్ట్రేట్ చేసుకున్నాను. సో పర్సనల్గా ఇలాంటి విషయాల మీద నేను ఎప్పుడు కాన్సన్ట్రేట్ చేయలేదు. అన్నీ నా ప్రమేయం లేకనే అన్నీ అయిపోయాయి. కాకుండా అప్పటికే మీరు ఈ గ్లామర్ ప్రపంచంలోకి వచ్చేసారు, ఎవరెవరు ఏంటి అనేది తెలుసు, ప్రతి ఒక్కటి తెలిసింది. అంతకుముందే నేను వాళ్ళకి ఒక కోడలి కింద ఫిక్స్ అయిపోయాను కాబట్టి వాళ్ళలో ఒక మనిషి అయిపోయాను నేను. అవునా? యూజువల్ గానీ ఇక్కడికి బయటకు వచ్చి ఈ ప్రపంచాన్ని చూసిన తర్వాత లేదు సంబంధం కుదిరిచాము ఇలాగే చేసుకోవాలి. నేను చాలా మంచి కిడ్ యాక్చువల్గా. అమ్మ నాన్న చెప్పిన మాట పెద్దవాళ్ళు చెప్పింది యాజ్ వింటాను నేను. ఫస్ట్ నుంచి నాకు అది అలవాటు ఉంది. సో వాళ్ళు ఏం చెప్తే నా లైఫ్లో అలా జరిగిపోయింది. సో జరిగిపోయినవన్నీ నా మంచిగా జరిగాయి అనమాట. ఓకే. హస్బెండ్ ఫ్యామిలీ వాళ్ళు చాలా అండర్స్టాండింగ్. వాళ్ళ అబ్బాయి కదా, ఇప్పుడు ఎవరైతే నేను మ్యారేజ్ చేసుకున్నా వాళ్ళ చెల్లెలే సినిమాటోగ్రఫర్. ఓకే. బాగా కలిసి వచ్చింది. అలాగే బాగా ఆ ఫ్యామిలీ ఫుల్ గా నన్ను ఫస్ట్ వాళ్ళు యాక్సెప్ట్ చేసిన తర్వాతే నేను ఈ ఫీల్డ్ లోకి వాళ్ళు నన్ను దించారు. పర్మిషన్ తీసుకున్నారు ఫస్ట్. తను కూడా మీ కజిన్ కూడా రికమెండ్ చేసి ఉంటుంది. సో వాళ్ళు నాకు ఎప్పుడు అసలు ఆ జోన్ నాకు ప్రాబ్లమే రాలేదు. ఓకే. అలా రానే లేదు. సో పెళ్ళైన తర్వాత కూడా షూటింగ్స్ అని వెళ్ళడం అంటే నాకు వాళ్ళు సపోర్ట్ చేసేవారు. మా మావయ్య గారు నాతో వచ్చేవారు, మా అత్తయ్య గారు నాతో వచ్చేవారు. ఓకే. సో నాకు మెయిన్ సపోర్ట్ వాళ్ళే. ఎందుకంటే మా అమ్మ నాన్నగారు ఆల్రెడీ చెప్పేశారు, మీ ఇష్టము, ఇంకా మీకు ఇచ్చేసాము, మీరు పెళ్లి చేసుకుంటున్నారు అనేసి. మీరేం చెప్పినా తను వింటుంది అంతే. సో వాళ్ళు ఎలా చెప్తే నేను అలా వినేదాన్ని. ఒకటి ఏంటంటే యాక్ట్ చేయడం వరకు మాత్రమే నాకు ఇండివిజువల్ ఇది ఉండేది. ఆ క్యారెక్టర్ ఏంటి, ఎలా యాక్ట్ చేయాలి, కాస్ట్యూమ్స్ ఏంటి, దీని మీద ఒక్కటే నాకు అవగాహన కావాలన్నమాట. ఇంకా దేని గురించి నాకు అవసరం లేదనమాట ఇంట్లో. అలా ఉండేదాన్ని. హస్బెండ్ వచ్చేవాళ్ళ మరి? ఒక్కొక్కరు చాలా తర్వాత లేటర్. ఫస్ట్లో వచ్చేవారు కాదు. ఫస్ట్లో మావయ్య గారు ఎక్కువ వచ్చేవారు, అత్తయ్య గారు వచ్చేవారు, అమ్మ వచ్చేవారు అప్పుడప్పుడు. తర్వాత లేటర్. ఓకే. మీరు షూటింగ్ స్పాట్లో అక్కడ లొకేషన్లో ఉన్నప్పుడు మా మామగారు, మా అత్తగారు అని చెప్తే ఎలా ఉండేది? అంటే అందరూ ఏమనుకునేవారంటే యాక్చువల్గా నాన్నగారు అలా, ఎందుకంటే అందరితో వాళ్ళే వస్తారు కదా. సో అలా అనుకునేవారు. నేను కూడా ఆ భయం ఉండిలే. సో ఎవరో అంటే ఆ భయం ఉండదు కదా, మనకి ఆ భయం ఉంటుంది. ఇప్పుడు అది నెసెసిటీ కాదు. నేను చేసే యాక్టింగ్కిను, నేను చేసే కథాపాత్రానికి నాతో వచ్చేవాళ్ళు ఎవరు అనేది ఇంపార్టెంట్ కాదు వాళ్ళకి. నేను పెద్ద ఎవరితో మనం షేర్ చేసుకునేదాన్ని కాదు.